ఓం నమఃశివాయ. మానసిక వికలాంగులకు అభయహస్తంగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ మూసాపేట్ నుండి విచ్చేసిన ఏ లక్ష్మీదేవి గారు, సింహాచలం గారు, సత్యనారాయణ గారు, మనోజ్ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా అర్చకులు భక్తుల నుదిట గంధాన్ని పూసి కుంకుమను బొట్టుగా పెట్టారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన ముదునోళ్ల గోత్రం, నాగ్ గోత్రం, షణ్మళ గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. శివయ్యకు అత్యంత ఇష్టమైన జలాభిషేకాన్ని చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. రాజ్యం మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్మృతి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయ్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేతా. అభాగ్యుల వైద్యశాలను సందర్శించగా మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఏ లక్ష్మీదేవి గారు వారి భర్త నారాయణరెడ్డి గారిని భాగం చేస్తూ శివపుత్రుల అన్నదానం నిమిత్తం శక్తి మేర సాయం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన సేవామూర్తి లక్ష్మీదేవి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఇది మా ఫ్రెండ్స్ వల్ల నేను ద్వారా వచ్చానండి ఇక్కడికి. కానీ బాగుందండి, బాగా కేర్ తీసుకుంటున్నారు అనాథలకి. మనం ఎంత ఇచ్చినా ఇక్కడ తక్కువే, కానీ మనం ఎంతో అంతో సాయం మాత్రం తప్పకుండా చేయాలి వీళ్ళకి. అదే మనకు పుణ్యం అంతే, అంతకంటే ఇంకేం నేను చెప్పలేను. మేడం చెప్పినట్టు ఫ్రెండ్స్ ద్వారా వచ్చామండి ఇక్కడికి. బట్ ఏంటి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది. ఇంత బాగా చూసుకుంటున్నారు అందరినీ. అండ్ ఈవెన్ లైక్ మొత్తం ఫ్లోర్స్ అన్నీ చూపించారండి, లేడీస్ది జెంట్స్ది కూడా. వాళ్ళని చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు అనాథులను కూడా. అలానే టెంపుల్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా హైజీన్గా చాలా మెయింటైన్ చేసి, అలానే వాళ్ళకి హాస్పిటాలిటీ కానీ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ టేక్ కేర్ చేయడం కానీ, అలా మనం ఇక్కడ ఎంత ఇచ్చినా మేడం చెప్పినట్టు చాలా తక్కువ అండి యాక్చువల్గా. బట్ ఏంటంటే మనకి సాయనంత చేతనంత వరకు సాయం చేయాలి వీళ్ళకి. ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఒక విశిష్టమైన కార్యం జరుగుతోంది. ఇక్కడ అర్చక స్వాములు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మీ అందరి తరపున స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కాబట్టి భక్తులారా, మీరు పూజా సామగ్రి కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఆ డబ్బును నేరుగా ఆలయంలో ఉన్న ధర్మహుండీలో సమర్పించండి. మీరు వేసే కానుకలతోనే అనాథుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తాము. మీరు వేసే కానుకలతోనే ఈ నిర్భాగ్యుల కడుపు నింపుతున్నాము. తద్వారా మీరు పొందే పుణ్యం అనంతమైనది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.